నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః. అనగా ఉత్తమమైనవాడు, గోవులను పాలించువాడు, అందరినీ రక్షించువాడు, జ్ఞానానికి గమ్యం వంటివాడు, అనంత సృష్టికి పూర్వమే ఉన్నవాడు, పంచభూతముల పోషకుడు, అనుభవించువాడు, వానర ప్రభువు, యజ్ఞాదులలో దక్షిణలిచ్చువాడు ఆ శ్రీమన్నారాయణుడు. సోమపోమృతపస్సోమః పురుజిత్పురుసత్తమః వినయో జయ సత్యసంధో దాశార్హ సాత్వతాం పతిః. అనగా సోమరసమును పావనం చేయువాడు, ఆత్మానంద స్వరూపుడు, చంద్రరూపధారి, ఎందరినైనా ఎదిరించి జయించగలవాడు, ఉత్తమోత్తముడు, వినయము ప్రసాదించువాడు, అందరినీ జయించువాడు, సత్యవాక్కు గలవాడు, దశార్హుని వంశమున పుట్టినవాడు, యదుకుల ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడు. జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంభోనిధిరనంతాత్మ మహోదధిశయోంతకః. అనగా జీవుల యందు వినయం చూచువాడు, ముక్తినొసగువాడు, అమిత పరాక్రమవంతుడు, అనంతమైన ఆత్మస్వరూపుడు, పాలసముద్రంలో ఆదిశేషువుపై శయనించువాడు, అనంత సాగరములు తనయందే ఇమిడి ఉన్నవాడు, ప్రళయకాలమున అంతా అంతం చేయువాడు ఆ శ్రీమన్నారాయణుడు. అజో మహార్హ స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ఆనందో నందనోనందః సత్యధర్మా త్రివిక్రమః. అనగా పుట్టుకలేనివాడు, మహాపూజనీయుడు, స్వయంగా జ్ఞానమయుడు, శత్రువులను జయించువాడు, ఎల్లప్పుడూ ఆనందించువాడు, ఆనందస్వరూపుడు, అందరికీ ఆనందం ప్రసాదించువాడు, ప్రాపంచిక విషయములకు దూరంగా ఉండువాడు, సత్యధర్మస్వరూపుడు, 3 అడుగులతో ముల్లోకములు వ్యాపించినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, మంచి ఆలోచనలు వృద్ధి చెందును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.